ఒక ఊరిలో సాయి పల్లవి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఒక సాధారణ కాలేజీ స్టూడెంట్. బయటికి చూస్తే ఆమె జీవితం చాలా నార్మల్‌గా కనిపించేది. కాలేజీకి వెళ్ళడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం, రీల్స్ చూడడం, ఫోన్‌లో టైం గడపడం. ఇవే ఆమె డైలీ రొటీన్. కానీ ఆమెకి ఒక చిన్న అలవాటుంది. ఫోన్‌లో కొత్త యాప్స్ ట్రై చేయడం. ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే లేదా కనిపిస్తే వెంటనే డౌన్‌లోడ్ చేసేది. అది సేఫేనా కాదా అని పెద్దగా ఆలోచించేది కాదు. ఏమవుతుంది అనేది ఆమె థింకింగ్. అదే చిన్న కేర్‌లెస్ యాటిట్యూడ్ ఒకరోజు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమెకి అప్పుడు తెలిసింది. ఒకరోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకొని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉండగా ఒక యాడ్ కనిపించింది. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే మీ పర్సనల్ ఫోటోస్, చాట్స్ 100% సేఫ్. ఎవ్వరూ యాక్సెస్ చేయరు అని ఆ యాడ్ చాలా యాక్టివ్‌గా ఉంది. నీట్ డిజైన్, స్మూత్ యానిమేషన్. ఇది ఇన్‌స్టాల్ చేస్తే ప్రైవసీ సేఫ్ అవుతుంది అని ఫీలింగ్ వచ్చింది. క్యూరియాసిటీతో వెంటనే డౌన్‌లోడ్ చేసింది. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లుక్‌లో చాలా నార్మల్‌గా కనిపించింది. గ్యాలరీ లాక్, యాప్ లాక్, ప్రైవేట్ వాలెట్ లాంటివి ఆప్షన్స్ ఉన్నాయి. ఆమె కొంచెం ఫొటోస్ హైడ్ చేసింది. చాలా అన్‌యూజ్‌ఫుల్ యాప్ అనిపించింది. మొదటి 2 రోజులు అన్నీ నార్మల్‌గానే జరిగాయి. యాప్ స్మూత్‌గా పనిచేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. అందుకే ఆమె పూర్తిగా ట్రస్ట్ చేసింది. కానీ మూడవ రోజు రాత్రి సడన్‌గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. నీ ఫీల్డ్స్ సేఫ్‌గా ఉంచుకోవాలంటే 5,000 పే చేయాలి అని. అది చూసి ఆమె షాక్ అయింది. ఇదేంటి స్కామేనా అనుకుంది. వెంటనే యాప్ ఓపెన్ చేసింది. కానీ ఏం ఓపెన్ కాలేదు. అదే మెసేజ్ రిపీటెడ్‌గా కనిపిస్తుంది. ఆమె అగ్రీ చేసింది. ఏమవుతుంది అనుకుంది. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె ఫోన్‌కి వరుసగా మెసేజెస్ రావడం మొదలైంది. ఫ్రెండ్స్ నుంచి ఫొటోస్ ఏమిటి? నువ్వే పంపించావా అని ఆమెకి అర్థం కాలేదు. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసింది. ఆమె ప్రైవేట్ ఫొటోస్ అన్నోన్ ఫ్రెండ్స్‌కి షేర్ అయ్యాయి. ఆ క్షణం ఆమె చేతులు వణికిపోయాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది ఎలా జరిగింది అని పానిక్ అయిపోయింది. వెంటనే ఆ యాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇది జస్ట్ బిగినింగ్. ఇంకా షేర్ అవ్వకుండా ఉండాలంటే 10,000 పే చేయాలి. ఆమెకి భయం పట్టుకుంది. ఫ్యామిలీకి తెలిస్తే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? కాలేజీలో ఎలా ఫేస్ ఎలా చూపిస్తాను అన్న థాట్స్ ఒక్కసారిగా ఆమె మైండ్ బ్లాక్ అయింది. వెంటనే వాళ్ళు చెప్పిన అకౌంట్‌కి మనీ ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడితో స్టాప్ అవుతుంది అనుకుంది. కానీ అదే పెద్ద మిస్టేక్ అయింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది ఇది ఈజీ టార్గెట్ అని. కొన్ని గంటల తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఇంకా 20,000 సెండ్ చెయ్యి లేదంటే వీడియోస్ కూడా షేర్ అవుతాయి. ఇప్పుడు ఆమె పూర్తిగా ట్రాప్‌లో పడిపోయింది. ఫోన్ ఓపెన్ చేయడానికే భయపడింది. ఎవరు మెసేజ్ చేసినా హార్ట్ బీట్ పెరుగుతుంది. బయటికి వెళ్ళడానికి భయం. కాలేజీ స్కిప్ చేయడం మొదలుపెట్టింది. రూమ్‌లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది. నేను ఎందుకు ఆ యాప్ డౌన్‌లోడ్ చేశాను అని తనను తానే బ్లేమ్ చేసుకుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు మనీ అడుగుతూనే ఉన్నారు. ఆమె దగ్గర ఉన్న సేవింగ్స్ అంతా అయిపోయింది. గోల్డ్ చైన్ కూడా తాకట్టు పెట్టి మనీ ఇచ్చింది. కానీ వాళ్ళు ఆగలేదు. ఒకరోజు మెసేజ్‌ని పేరెంట్స్‌కి సెండ్ చేస్తాం. అది విన్న వెంటనే ఆమె కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు నా లైఫ్ ఫినిష్డ్ అనుకుంది. ఆ సమయంలో ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా అడుగుతుంది. నువ్వెందుకు ఇలా ఉన్నావు? అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? కాలేజీకి రావటం లేదు. అసలు ఏమైంది? చెప్పు చెప్పు అని అడుగుతూనే ఉంది. కానీ ఆమె చెప్పలేదు. కానీ చివరికి ఏమైందంటే ఫ్రెండ్ షాక్ అయింది. నేను ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. మనీ అడుగుతున్నారు. గోల్డ్ కూడా తాకట్టు పెట్టి ఇచ్చేసాను. కానీ అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పేరెంట్స్‌కి వీడియోస్, పిక్స్ పంపిస్తానంటున్నారు. ఏం చేయాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పుకుంది. కానీ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ఇది ఇలా కంటిన్యూ అవ్వదు. మనం దీన్ని ఫినిష్ చేయాలి ఎలా అయినా గాని అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆమె ఫ్రెండ్ ఆమెను కన్విన్స్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గరకు తీసుకువెళ్ళింది. మొదట సాయి పల్లవికి భయం వేసింది. ఇంకా మ్యాటర్ సీరియస్ అవుతుందేమో అనుకుంది. కానీ పోలీస్ క్లెయిమ్ మాట్లాడి సిచ్యువేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది కన్ఫర్మ్ స్కామ్ అని చాలామంది ఇలా ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు.
ఇప్పుడు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు. స్లోలీ వాళ్ళు ఆ యాప్ సీరియస్ ట్రాక్ చేశారు. అది ఫేక్ యాప్. బ్యాక్గ్రౌండ్లో డేటా యాక్సెస్ తీసుకుంది. ప్రైవేట్ వీక్స్ కాపీ చేసుకుంటుంది. తర్వాత బ్లాక్మెయిల్. ఇది ఒక యాప్ వాళ్ళు చేసే మోసం. దాన్ని ట్రాప్ అంటారు. కొన్ని రోజులు పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఆ యాప్ షట్ డౌన్ అయింది. సాయి పల్లవి డేటా మోస్ట్లీ రికవర్ అయింది. కానీ ఎక్స్పీరియన్స్ ఆమె లైఫ్లో ఒక పెద్ద మార్క్ వేసింది. ఆమె స్లోలీ నార్మల్ లైఫ్కి తిరిగి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె కంప్లీట్లీ చేంజ్ అయింది. ఏ యాప్ డౌన్లోడ్ చేయాలనుకున్నా చెక్ చేసింది. ప్రైవసీ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. చిన్న కేర్లెస్ డెసిషన్ ఎంత బిగ్ ప్రాబ్లం క్రియేట్ చేసిందో తెలుసుకుంది. ఆమె ఒక లెసన్ నేర్చుకుంది. టెక్నాలజీ మనకు హెల్ప్ చేయడానికే కానీ గుడ్డిగా నమ్మకూడదు దేనినైనా అని చెప్పేసి తనకు ఒక అవగాహన వచ్చింది. ఒక క్లిక్, ఒక డౌన్లోడ్ మన లైఫ్ని కంప్లీట్లీ మార్చేస్తుంది. ఒక చిన్న మిస్టేక్ ఒక పెద్ద సమస్య అవుతుంది. జాగ్రత్తగా ఉండడం మన ఫ్యూచర్ని సేవ్ చేస్తుంది. ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ అమ్మాయి సాయి పల్లవి అనే కాదు, కొంచెం నాకు కూడా కొంచెం ఇది కనెక్ట్ అవుతుంది. నేను కూడా కొన్ని యాప్స్ చూడగానే డౌన్లోడ్ చేద్దామా అనిపించింది ఒక్కోసారి. కానీ ఒక్కొక్కసారి అనిపించినప్పుడల్లా నేను డౌన్లోడ్ చేయను. ఎందుకంటే ఒకసారి డౌన్లోడ్ చేశాను. ఏ యాప్ అంటే నేర్చుకో యాప్ ఉంది కదా, అది మనకి యాడ్స్లో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాం అని చెప్పేసి డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మంత్లీ 199 అని చెప్పేసి అలా కట్ అయింది ఒక మంత్. తర్వాత అసలు దాన్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత కూడా నా అకౌంట్లో అసలు డబ్బులు లేవు. ఎందుకంటే అకౌంట్ పనిచేయట్లేదు, అసలు ఆగిపోయింది. నేను కూడా దానిలో మనీ ఏం వేయలేదు, అలానే ఉంచాను. అప్పుడు మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అంటే కట్ అవుతాయి కదా, అప్పుడు కట్ అయినప్పుడు మెసేజ్ వస్తాయి కదా, అలా వస్తూ ఉన్నాయి. నా దాంట్లో డబ్బులు లేవు కాబట్టి సరిపోయింది. డబ్బులు ఉంటే కట్ అవుతూనే ఉండేవి కదా. ఇంకా యాప్ మొత్తం అసలు క్లియర్ చేసేసాను. మొత్తం లాక్ చేసి పడేసాను. ఇప్పటి నుంచి కట్ అవ్వవు డబ్బులు. ఇప్పటి నుంచి ఏ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అది నా అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటూనే ఉంటారు. అలా డౌన్లోడ్ చేసుకోకండి, ఎందుకంటే డబ్బులు ఖచ్చితంగా కట్ అయిపోతాయి. ఇంకా ఇలా స్కాములు చేసి బెదిరించే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త పడండి. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.